ప్రస్తుతం మనకి బోనాల పండుగ నడుస్తుంది తెలంగాణ మొత్తం కూడాను. సో ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కొక్క రోజు బోనం చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ప్రస్తుతము సికింద్రాబాద్ బోనాల పరిస్థితి ఏంటి? అలాగే రీసెంట్ గా జరిగిన బోనానికి సంబంధించి జోగిన్లు ఎందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు? సో వాళ్ళంతా అది ముట్టడిస్తాం, ఇది ముట్టడిస్తాం, ఈ పండగ మాది కాదు, మీరే చేసుకోండి ఈ పండగ అని అంటూ ఉన్నారు. మరి ఇది ఒక రకంగా వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నట్ట? ఇవి ఫలిస్తాయా? ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటూ ఉన్నారు? ఇన్నాళ్ళు కూడా ప్రజలు దీన్ని ఎంతో నమ్మకంతో ఉన్నారు. జోగినీళ్ళు అంటే వీళ్ళు ఇప్పుడు జరిగే భవిష్యత్తుని చెప్తారు అని చాలా నమ్మకంగా ఉంటూ ఉంటారు. మరి అలాంటి నమ్మకాన్ని ఈ రోజు కోల్పోయే పరిస్థితి ఏమైనా ఏర్పరచుకున్నారని అనుకోవచ్చా? మనం ఏ రకంగా తీసుకోవచ్చు? ఇది మనం మాట్లాడదాము. అలాగే రంగానికి సంబంధించి కూడా ఏం చెప్పబోతూ ఉన్నారు, ఏం చెప్పొచ్చు అసలు అని. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమన్. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, బోనాలు అసలు ఎంత సందడి నడుస్తుందంటే, మనకు బోనాలు వచ్చినాయి అంటే రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి, అక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. సో ఎప్పుడు లేనిది ఈ ఏడాది కొంచెం ఎందుకో కాస్త నెగిటివిటీ పెరిగింది జనాల్లో, అంటే జోగిన్లా ఆగ్రహించడము. దానికి కారణాలు ఏమనుకోవచ్చు? ఇప్పుడున్న ప్రభుత్వ లోపం అని కొంతమంది అంటూ ఉన్నారు, అంటే వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. మీరేమంటారు దీనికి సంబంధించి? ముందు ఇవాళ యాక్చువల్ గా మీకు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనం ఇవాళ రంగంలో భవిష్యవ అని చెప్పారు ఆవిడ. ఎవరు? మాతంగి స్వర్ణలత. ఆవిడ కూడా ఇవాళ కోపంగానే ఉన్నారు. ఆవిడ ఏమన్నారంటే, మీరు పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేస్తున్నారు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, పిల్లలు వావి వరుసలు లేకుండా ప్రజలు తిరుగుతున్నారు, నేను చెప్పింది ఏది ఎవరు పాటించట్లేదు. తర్వాత నేను విగ్రహ ప్రతిష్టాపన చేయమని అడిగాను, చేయలేదు. మీకు వర్షాలు పడతాయి, వరదలు వస్తాయి, ప్రాణ నష్టాలు ఉంటాయి, నేను ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని తొక్కేస్తానంది ఆవిడ. అంటే ఇది ఒక వార్నింగ్స్ అయినాయి. సో ఆవిడ ఏమంటున్నారంటే, 6 నెలల్లో నాకు కట్టకపోతే ఊరుకోనంది ఆవిడ. అప్పుడు అక్కడ ఉండే పూజారి అన్నారు, అమ్మ ఇప్పుడు దక్షిణాయనం, ఉత్తరాయణం వచ్చాక 6 నెలల్లో మేము కట్టిస్తాము, అంటే విగ్రహ ప్రతిష్టాపన చేయిస్తాము అని అన్నారు. అందుకు ఆవిడ అంగీకరించారు. అంటే ఇంకొక అవకాశం ఇస్తున్నాను మీకు అన్నట్టుగా, అంటే నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది. మామూలుగా ఎప్పుడు మంచి మాటలే చెప్తారు. అవును, ఈసారి ఆగ్రహించారంటే ఎక్కడో లోపం ఉంది. అక్కడ ఆగ్రహమే, ఇక్కడ ఆగ్రహమే. తర్వాత ఇక్కడ మాతంగి ఇలా చెప్తే అక్కడ జోగినిలు వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందంటే, శ్యామల కానీ ఇంకెవరైనా మిగతా వాళ్ళు, వాళ్ళకి 5గురికే పాసులు ఇస్తా ఉన్నారు. ఒకటి. రెండోది వాళ్ళు చెప్పిన టైంకి రమ్మన్నారు. మూడోది బోనం కింద పడిపోయింది. అవును, అది కొంచెం అందరూ కూడా అపశకునంగా భావిస్తారు. సో కళ్ళని నీళ్లు పెట్టుకున్నారు వాళ్ళు, ఏడ్చారు. ఏడవకూడదు యాక్చువల్గా. ఏమండి, మాతంగులంటే అమ్మవారికి అంకితమైన వాళ్ళు, అది వంశపారంపర్యంగా వాళ్ళు వస్తారు. అసలు మాతంగి అంటేనే వాళ్ళకి ఇది సరస్వతీదేవి 10 మహా విద్యలు కాదు, 10 మహా అవతారాల్లోని 9వ అవతారం. సో వాళ్ళు సరస్వతీదేవి అంశగా భావిస్తారు. వాళ్ళు కళలకి, వాక్కుకి, జ్ఞానానికి, ఇలా అన్నింటికి వాళ్ళు సంకేతంగా ఉంటారు. అందుకనే ఆవిడ భవిష్యవాణి చెప్తారు. ఇక జోగినులు అంతే, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారు పెళ్లి చేసుకోకుండా. వాళ్ళ అమ్మవారి సేవకే ఇవాళ వస్తారు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకుండా, అందుకే శ్యామల ఏమన్నారు, మేము బోనాలు విడిగా వచ్చి చేసుకుంటాము, మా బోనం మాది కాదు, మీరు అధికారులు, పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు, వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తున్నారు, వాళ్ళ సేవలోనే మీరు ఉండండి, మాకు అక్కర్లేదు. చాలా ఆగ్రహించారు. తప్పండి అది. అవును, ఎందుకంటే ఈ బోనాలు అనేది ముఖ్యంగా మాతంగికి సంబంధించింది. జోగినీలు చేసుకుంటారు ముందు, తర్వాత మహిళలు చేసుకుంటారు. బోనం ఎత్తడం అంటే ఏంటి, మనం భోజనాన్ని మనం ప్రసాదంగా అమ్మవారికి సమర్పిస్తున్నాం అంతే. దాన్ని మనం అసలు ప్రభుత్వం ఇంకో మాట కూడా అంది శ్యామల గారు, గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ హయాంలో, టిఆర్ఎస్ తర్వాత బిఆర్ఎస్, దీన్ని రాష్ట్ర పండగగా చేశారు, వాళ్ళు బాగానే నిర్వహించారు, కానీ మీరు పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం వచ్చాక అని నిందలేసి ఎక్కడ లోపాలు కనిపిస్తుంది. అదే అంటే మీకు ఇంకొకటి ఏంటంటే, మీరు కావాలంటే గమనించండి, ఎప్పుడూ కూడా ఈ బోనాల పండగకి వర్షం కురుస్తుంది, అది మస్ట్. నిన్న కురిసింది, ఎప్పుడైనా సరే అంత.
కాబట్టి మొత్తం మీద ఈసారి మాత్రం ఆగ్రహంతో అటు మాతంగి అమ్మవారు కానీ ఇటు జోగిని అమ్మవారు కానీ రెండు వైపులా శాపనార్థాలే శాపనార్థాలే కనిపించాయి. మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటారు, దీని మీద ఎట్లాంటి దృష్టి పెడతారు? ఎందుకంటే యాక్చువల్ గా మీరు తీసుకుంటే కనుక అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంచెం అట్లా ఏం ఉండదు, ఆయనకి భక్తి భావన ఉంది. ఉన్నది. మరి ఎక్కడ లోపం జరిగింది, ఎవరి వల్ల జరిగింది ఆయన తెలుసుకుని దాన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.